అప్పు ఎవరా మీరు ఇక్కడేం చేస్తున్నారా? సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తున్నాం సార్. సెకండ్ షోకి వెళ్ళి వచ్చి ఇక్కడేం చేస్తున్నారా? సార్ అది ఏం మ్యాటర్ మాత్రమేనా వీడియో తీసి నెట్లో పెడతావా? ఏం ఆడతాం సార్ మీరు? ఇడియట్, ఈ టైంలో తిరిగితే ఇలాగే అడుగుతారు బే. ఏం చేస్తుంటారా మీరు? సార్ ఇంజనీరింగ్ చదువుతున్నాం సార్. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే హాస్టల్లో ఉంటున్నాం సార్. ఓహో, అమ్మ అబ్బా ఉండరు, అడిగే వాళ్ళు ఎవరు లేరని ధైర్యమేరా మీకు? సిటీలో ఈ మధ్య సూసైడ్ కేసులు మర్డర్ కేసులు ఎక్కువ అవుతుంది, తెలియదురా మీకు? సపోజ్ ఇప్పుడు మీరు రోడ్లో పోతుంటారా, 10 మంది గ్యాంగ్ వచ్చి నీ తల మీద దొబ్బి దాన్ని కిడ్నాప్ చేస్తారు. అప్పుడు తలనొప్పి ఎవరికి? మాకు, మీ పేరెంట్స్ కే. నిన్న మొన్న దాని సైడ్ కుట్టుంటావు, అది మురిసిపోయి ఉంటది. నువ్వు ఐ లవ్ యూ అని చెప్పి ఉంటావు, అది ఐ టూ అని ఉంటది. అలా మొదలై చాటింగ్లు, మీటింగ్లు, డేటింగ్లు అని అన్నీ అయిపోయి ఉంటది. చివరికి మా అమ్మ ఒప్పుకోలేదు, మా అబ్బ ఒప్పుకోలేదు అని ఉంటది. నువ్వు ఆ బాధ తట్టుకోలేక గోడ మీద పిల్లెక్కినట్లు నేరుగా టవర్ ఎక్కేస్తావు. అప్పుడు నేను నీకోసం వచ్చి రారా అని పాటలు పాడాలి. లవ్ చేయడం తప్పు కాదురా, చేసినా మీ లిమిట్స్ లో మీరు ఉండండి. ఇలాంటి టైంలో ఏమైనా అయితే నేను కాదు కదా, ఎవరు సెక్యూరిటీ ఇవ్వలేరు మీకు. 15 నిమిషాల్లో మీ హాస్టల్లో మీరు ఉండాలి, లేకపోతే పేపర్లో మీ ఫోటోలు వస్తుంది. నవీన్ బండి